మహి మహి అక్క ఊరుకో మహి ఊరుకో. ఇప్పుడు ఏమైంది? నేను వచ్చేసాను కదా, ఊరుకో. అమ్మ చైత్ర, వాడు నేనేమి ఇబ్బంది పెట్టలేదు కదా? లేదమ్మా, కొంచెం హార్ష్గా బిహేవ్ చేయబోయారు. అంతలో విరాజ్ వచ్చి అడ్డుపడ్డాడు. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నుండి నేను నీకు ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. యాక్చువల్లీ నేను ఎస్పీ గారితో మాట్లాడాను. కమిషనర్ గారిని కూడా కలవడానికి ట్రై చేశాను. ఓ ఈజ్ ఇట్? పోనీ రాష్ట్రపతి గారిని కలిసి క్షమాభిక్ష కోరలేకపోయావా? వాట్ డు యు మీన్? ఐ మీన్, నువ్వు చేసిందంతా మీనింగ్లెస్ పని అంటున్నాను. అయినా స్టేషన్లో ఎస్ఐ గారి దగ్గర అలాగేనా బిహేవ్ చేసేది? ఆయన అక్కడ కోపంలో చైత్రని టార్గెట్ చేస్తుంటే ఏమయ్యేది? నేను కరెక్ట్గానే మాట్లాడాను. అయినా తప్పు మన వైపు లేనప్పుడు ఎందుకు మనం బెండ్ అవ్వాలి? నేనేం బెండ్ అవ్వమని చెప్పట్లేదు, బట్ దేనికైనా ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వాలంటున్నాను. అయినా స్టేషన్లో చైత్రకి ఏమైనా జరిగితే ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళకే. వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. ఈ లాజిక్లు పోలీసుల దగ్గర పనిచేవు. సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే చైత్రని టార్చర్ చేసేవాళ్ళు. అలా టైంకొచ్చి కాపాడినట్టు బిల్డప్ ఇవ్వడమే కదా నీ ప్లాన్. వాట్? ఏమన్నా? కమ్ అగైన్. ఎస్, తప్పేమన్నాను? కేసు పెట్టింది మీ అత్తయ్యే కదా. నీకు తెలియకుండానే కేసు పెట్టింటుందా? అప్పుడు కామ్గా ఉండి తీరా చైత్ర స్టేషన్లో ఉన్నప్పుడు వెళ్ళి ఏదో పెద్ద సహాయం చేసినట్టు కేసు విత్డ్రా చేయించి హీరో అయిపోతామని కదా నీ ప్లాన్. అదే చేసావు. చూడు, నీ మైండ్ ఆలోచించినంత చీప్గా నేను ఎప్పుడూ ఆలోచించలేదు. అండ్ యు నో వన్ థింగ్, నేనెప్పుడూ హీరోనే. కొత్తగా హీరో అవడానికి ట్రై చేయక్కర్లేదు. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. అండ్ నువ్వు విలన్లా కన్నింగ్గా ఆలోచించడం మానేయ్. విరాజ్, పృథ్వీ, ఊరుకోండి. జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి మీరిద్దరూ ఎందుకు గొడవ పడ్డాం? లేదంటే తను కావాలనే చైత్ర దృష్టిలో నన్ను బ్యాట్ చేసి తను హీరో అవ్వాలనుకుంటున్నాడు. ఏంటిది చిన్నపిల్లల్లాగా? విరాజ్, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను నీతో తర్వాత మాట్లాడతాను. విరాజ్ ప్లీజ్, నా మాట విను. నువ్వు చెప్తున్నావు కాబట్టి వెళ్తున్నాను. బాయ్. ఏంటి పృథ్వీ గారు, మీరు కూడా అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. విరాజ్ గురించి మీకు తెలుసు కదా. తెలుసు కాబట్టే చెప్తున్నాను చైత్ర. అతను నిన్ను ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఆ విషయం నీకు అర్థం కావడం లేదు. లేదు పృథ్వీ గారు, మీరే పొరపాటు పడుతున్నారు. విరాజ్ సరదాగా ఉంటాడే తప్ప అంతకు మించి ఏం లేదు. నేనంటే అతనికి గౌరవం, అభిమానం. అన్నిటికంటే మించి మా మధ్య మంచి స్నేహం ఉంది, అంతే. ఆ స్నేహభావం వల్లే ఈ రోజు వాళ్ళ అత్తయ్యని అపోజ్ చేసి మరీ కేసు విత్డ్రా చేయించాడు. నేను ఆ స్నేహాన్ని నమ్ముతున్నాను. ఆంటీ, నేను తన మంచి కోసమే చెప్తున్నాను. తనకి ఆ విషయం అర్థం కావడం లేదు. కనీసం మీరైనా అర్థమయ్యేలా చెప్పండి. ఆ ఫ్యామిలీతో స్నేహమైన శత్రుత్వమైన రెండు ప్రమాదమే. వాళ్ళు మీ అందరి ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకున్నా ఆంటీ.
అక్క ఇప్పటికైనా నా మాట విను. లేనిపోని గొడవల్లో తలదూర్చి ఇంతవరకు తెచ్చుకున్నావు. ఇంతటితో ఆపేయక్క ప్లీజ్. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఫైనల్ గా ఏమంటారు? సీతారత్నం రేపు వాళ్ళిద్దరినీ కోర్టులో కూతురులుగా తన తర్వాత ప్రాపర్టీ టేక్ ఓవర్ చేస్తారన్నట్లుగా డిక్లేర్ చేస్తుంది. అదే గనక జరిగితే మన కేసు ఓడిపోవడం ఖాయం. అందుకే వాళ్ళసలు కోర్టుకే రాకుండా చేయడం చాలా మంచిది మేడం. వాళ్ళు కోర్టుకు రాకుండా ఉండడం అనేది జరగని పని. వాళ్ళు ఖచ్చితంగా వస్తారు మేడం. కానీ వాళ్ళని కోర్టుకు రీచ్ అవ్వకుండా మీరు చూసుకోండి. కోర్టులో ఏం వాదించాలో నేను చూసుకుంటాను. అర్థమైంది. సామదాన భేద దండోపాయాలు అంటారు. మంచికి మాటకి డబ్బుకు కూడా లొంగకపోతే చివరి ఆప్షనే కరెక్ట్. మీరు ప్రాపర్టీ నాకు దక్కేలా ఎలా వాదించాలో, ఏ లాజిక్ పాయింట్ పట్టుకోవాలో ప్రిపేర్ అవ్వండి. మీ ఆర్గ్యుమెంట్ నెగ్గేలా వాళ్ళు అసలు కోర్టుకే రాకుండా నేను చూసుకుంటాను. ఓకే మేడం. మహి, కోర్టులో ఏం చెప్పాలో అంతా గుర్తుంది కదా? గుర్తులేదు. ఏ ఎగ్జామ్ లో స్లిప్పులు పెట్టుకున్నట్టు ఒక స్లిప్ పెట్టుకోమంటావా? మహి, టేక్ ఇట్ సీరియస్, ఓకే? అక్క ప్లీజ్, అసలే ఫుల్ టెన్షన్ లో ఉన్నాను. నన్ను ఇంకా టెన్షన్ పెట్టకు. చైత్ర, బయలుదేరదామా? అమ్మ మీరెక్కడికి? లాయర్ గారు మిమ్మల్ని కోర్టుకు రావద్దని చెప్పారు కదా? చెప్పారు, కానీ మీ ఇద్దరిని ఒంటరిగా కోర్టుకు పంపించడం నాకు ఇష్టం లేదమ్మా. అందుకే నేను బయలుదేరాను. అమ్మా వద్దమ్మా, మేం మేనేజ్ చేసుకోగలము. మీరొస్తే ఏదో ఒక ప్రశ్నలు అడిగి ఎందుకు లేనిపోని ప్రాబ్లమ్స్ అంతా? పర్లేదమ్మా, ఏమడిగినా నేను సమాధానం చెప్తానులే. అంతకంటే ముందు మరోసారి ఆలోచించుకోమ్మా. అమ్మఒడి కోసం మీరు చెప్పబోయేది ఏ సమస్యనైనా తీసుకురావచ్చు. ఇప్పటికీ ఏం మించిపోలేదు. నేను ఇక్కడితో ఆపేద్దాం. లాయర్ గారికి, కోర్టుకి నేనేదో ఒకటి చెప్పుకుంటాను. విన్నావు కదా, ఆవిడ ఎలాంటి ఫోర్స్ చేయడం లేదు. మరి నువ్వెందుకు అంత సీరియస్ గా తీసుకుంటున్నావు? ప్లీజ్ అక్క, డ్రాప్ అయిపోదాం ప్లీజ్. మహి, నువ్వు కామ్గా ఉండవే. అమ్మా మేము కోర్టుకు వెళ్తున్నాము అంతే. మీరు బామ్మగారిని జాగ్రత్తగా చూసుకోండి అంతే. ఇక దీని గురించి ఎలాంటి డిస్కషన్స్ వద్దు. అది కాదక్క. మహి, నా మీద ఒట్టేసావో గుర్తుందా? కామ్గా పద, వెళ్ళొస్తామమ్మా. మహి, గోల్డ్ కొరకడం బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పాను కదా. టెన్షన్ కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కావట్లేదక్క. నేనున్నాను కదా, దేనికి నీకు టెన్షన్? కాన్ఫిడెంట్ గా నేను చెప్పింది చెప్పు, మిగతాదంతా నేను చూసుకుంటాను కదా. ఏం చూసుకుంటావో ఏంటో. మహి, నువ్వు స్కూల్ ఎగ్గొట్టడానికి నాన్నకి ఎన్ని అబద్ధాలు చెప్పలేదు? స్కూల్లో హోంవర్క్స్, అసైన్మెంట్స్ చేయకుండా ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పి తప్పించుకోలేదు? అలాగే ఇది కూడా. అవంటే చిన్న చిన్న అబద్ధాలక్క. దొరికితే మహా అయితే గోడ కుర్చీ వేయిస్తారంతే. కోర్టులో దొరికితే ఖచ్చితంగా జైల్లో పెడతారక్క. నీ టెన్షన్స్ కాస్త పక్కన పెట్టి కోర్టుకు వెళ్లేంత వరకు కామ్గా ఉండవే. నేనైనా ప్రశాంతంగా ఉంటాను.
ఇదేంటండి ఈ రూట్ లో వెళ్తున్నారేంటి? ఇది షార్ట్ కట్ మేడం. షార్ట్ కట్టా?